ప్రశాంత్ వర్మ తీసిన 'హనుమాన్' సినిమా మీద ఇప్పుడు మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌తో ఒక్కసారిగా 'హనుమాన్' హైప్ పెరిగింది. సంక్రాంతి బరిలో చాలా గట్టిగా నిలబడుతుంది 'హనుమాన్'. మహేష్ బాబు గుంటూరు కారంతో పోటీకి దిగేందుకు రెడీ అయ్యిందట. జనవరి 12న 'హనుమాన్‌ను' దించాలని ప్రశాంత్ వర్మ దృఢంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా 'హనుమాన్' విషయంలో ప్రశాంత్ వర్మ మాత్రం వెనకడుగు వేయటం లేదట. నార్త్‌లోనూ 'హనుమాన్' మీద భారీ హైప్ ఏర్పడింది. అందుకే 'హనుమాన్‌ను' పోస్ట్‌పోన్ గాని, ప్రీపోన్ గాని చేసేందుకు ఇష్టపడటం లేదట. 'హనుమాన్‌ను' వీలైనంత ప్రమోట్ చేసేందుకు ప్రశాంత్ వర్మ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే రకరకాల ప్రమోషన్స్ చేస్తున్నాడు. 'అడివిశేష్'తో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇక ఇందులో 'అడివిశేష్', ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నారు. సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయితే 'అడివిశేష్' 'హనుమాన్' టీజర్, ట్రైలర్ చూసి ఫిదా అయ్యాడట. టీజర్ కంటే ట్రైలర్‌లో వీఎఫ్ఎక్స్ మరింత అద్భుతంగా ఉందని, 'అవతార్' లెవెల్‌లో ఉందంటూ, ఇది కాస్త ఎక్కువైందని అనుకుంటారేమో గానీ, నాకు మాత్రం అలానే అనిపించిందంటూ ఆడివిశేష్ అంటాడు. దానికి ప్రశాంత్ వర్మ తన స్టైల్‌లో సమాధానమిస్తాడు. 'హనుమాన్' అనేది తాను అనుకున్న కథలో ఒక చిన్న పాయింట్ అని, ఒకవేళ 'హనుమాన్' క్లిక్ అయితే, వర్కౌట్ అయితే 'అవతార్‌ను' మించేలా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. తానిప్పుడు వీఎఫ్ఎక్స్ గురించి బాగానే తెలుసుకున్నానని, ఈ చిత్రం ప్రారంభించినప్పుడు అంతగా అవగాహన లేకపోయినా రోజూ నేర్చుకుంటూ వచ్చాడట. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ మీద మంచి పట్టుందట. అయితే 'అవతార్‌ను' మించేలా తీస్తానని చెప్పడంలో ప్రశాంత్ వర్మది కాన్ఫిడెంట్ కాదని, ఓవర్ కాన్ఫిడెంట్ అని జనాలు ట్రోల్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ భవిష్యత్ అంతా కూడా 'హనుమాన్' మూవీ రిజల్ట్ మీదే ఉందన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో 'హనుమాన్' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మరి టీజర్, ట్రైలర్ మీకేమనిపించింది? సంక్రాంతి బరిలో ఈ మూవీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కింద కామెంట్ చేసేయండి.